భారతీయులకి 90% పైగా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది. ప్రోటీన్ తగ్గితే హార్మోన్స్ అన్నీ తగ్గిపోతాయి, కండపుష్టి, దారుఢ్యం, ఇమ్యూనిటీ అన్నీ డౌన్ అవుతాయి. అలాంటి ప్రోటీన్ బాగా పన్నీర్లో ఉంటుందని చాలామంది పాలతో చేసిన పన్నీర్ని ఎక్కువగా తింటూ ఉంటారు. 100 గ్రాముల పాల పన్నీర్లో 23 గ్రాముల ప్రోటీన్ ఉంటే 100 గ్రాముల సోయా పన్నీర్లో, తోఫు అంటాం కదా, 53-54 గ్రాముల ప్రోటీన్ లభిస్తుందన్నమాట. అందుకని హై ప్రోటీన్ తోఫు అనేది ఖర్చు తక్కువలో ఎక్కువ లాభాలను మీకు అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక నుంచి మరి సోయా తోఫుని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, లేకపోతే మార్కెట్లో తెచ్చుకునైనా వారానికి 2-3 సార్లు 4 సార్లు ఈ తోఫును వాడుకుంటే ప్రోటీన్ డెఫిషియన్సీని న్యాచురల్గా తగ్గించుకోవడానికి మనకు చక్కటి అవకాశం కలుగుతుందన్నమాట.